ఉంటారు కావచ్చు. ఈ 35 నెలల దాకా ప్రతిసారి నీరలాగా ఈ ప్రభుత్వాన్ని వెంబడిస్తూనే ఉంటాం. ఎన్నికల హామీలు అయ్యేదాకా విడిచిపెట్టాం, ఖచ్చితంగా మా బాధ్యత మేము నిర్వర్తిస్తాం అనే సందర్భం గుర్తు చేస్తున్నాం. ఇప్పటికైనా హామీలు అమలు చేయడంలో ఈరోజు ఈ బీసీ రిజర్వేషన్ 34%, 20 ఇవన్నీ కూడా మీకులాగా అనుభవం లేనటువంటి వ్యక్తి కాదు కేసీఆర్ గారు. ప్రయత్నం చేసిండు. హైకోర్టులో కేసు పోతే సుప్రీంకోర్టుకు పోయిండు. సుప్రీంకోర్టులో కూడా ఇబ్బందులు వస్తే తగ్గించి ఆ రోజు ఎన్నికలు పెట్టాలి కాబట్టి, స్థానిక సంస్థలు నిర్వీర్యం చేయకూడదు కాబట్టి చేసిండు. మీరేం చేసిండు? సర్పంచ్ల పదవీ కాలం కాగానే ఎన్నికలు ఎందుకు పెట్టాలి? మరి పెట్టాలి. ఇప్పటికి 2 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. గ్రామ పంచాయతీలలో ఒక సర్పంచ్ సెక్రటరీగా మనం సరైన డబ్బులు ఇచ్చి, మన దసరా లాంటి పండుగ వచ్చింది, సద్దుల పండుగ వచ్చింది. హైదరాబాద్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పిన, అయ్యా రేవంత్ రెడ్డి గారు కనీసం ఈ పండుగకైనా ఒక గ్రామ పంచాయతీకి ఒక 5 లక్షలు ఆడ బుగ్గలు పెడతారు, ఆడ పారిశుద్ధ్యం పనులు చేయిస్తారు, రోడ్ల దగ్గర ఏమైనా మట్టి చెత్తాచెదరం తీస్తారు, గుంతలు పూడుస్తారు, ఇవన్నీ చెప్తే ఎవరు పట్టించుకోలే. గ్రామాలు ఎట్లున్నాయి? నేను తిరుగుతూ ఉంటాను నైట్లో, అంత చీకట్లో ఉన్నాయి. బుగ్గ పెట్టినోళ్ళు లేడు, నీట్గా క్లీన్ చేసిన వాళ్ళు. నీట్ ఎందుకు ఉన్నదంటే ప్రకృతే వర్షం పడి అంతా చెత్తాచెదరం కొట్టుకపోయింది, కానీ లేకపోతే ఇప్పటికే అతలాకుతలమే పరిస్థితి. మున్సిపాలిటీలకు పదవి కాలం మీద ఎన్నికలు పెట్టలే. ఈరోజు మున్సిపాలిటీలు అన్నీ కూడా అయోమయం జగన్నాథం లాగా ఉన్నాయి. అధికారుల ఇష్టారాజ్యంగా నడుస్తున్న వ్యవస్థ. అంటే సమాజంలో వ్యవస్థలో లోపాలు ఉన్నాయి కాబట్టి ఎత్తు చూపెట్టే బాధ్యత ఉంటుంది. మీకు అనుభవం లేకపోతే అనుభవజ్ఞుల యొక్క సలహాలను తీసుకొని మీ పార్టీలో ఉన్నారు, పార్టీలో సీనియర్ నాయకులు ఉన్నారు. ఈరోజు వచ్చిన కాంగ్రెస్ పార్టీ అంతా కూడా ఆయారాం గాయంరాలది అయిపోయింది. క్యాబినెట్ అంతా కూడా ఆయారాం గాయంరాల క్యాబినెట్ ఇది. కాబట్టి ముఖ్యమంత్రి మొదలుకొని అందరూ కూడా మరి ఈరోజు విమర్శ చేస్తూ ఉన్నారు. బాకీ మీరున్నారు, ఎవరు ఉన్నారో ప్రజలు నిర్ణయం చేస్తారు. కాబట్టి ఇప్పటికైనా మరి వీటన్నిటి విషయంలో జవాబుదారీగా ఘనంగా వ్యవహరించండి. ఎదురుదాడితో తప్పించుకోలేననే విషయాన్ని గుర్తెరగండి ఈ సందర్భంగా కోరుకుంటూ మీడియా మిత్రులందరికీ